హలో ఎవ్రీవన్. ఈరోజు మనం లీడ్ కోడ్లో చాలా ఇంపార్టెంట్ అయిన మెజారిటీ ఎలిమెంట్ లీడ్ కోడ్ 169 ప్రాబ్లమ్ని కంప్లీట్గా నేర్చుకుందాం. ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటి, తర్వాత హ్యాష్ మ్యాప్ యూస్ చేసి ఎలా ఆప్టిమైజ్ చేయాలి, ఫైనల్లీ ఇంటర్వ్యూస్లో చాలా ఫేమస్ అయిన బోయర్ మోరీ ఓటింగ్ అల్గోరిథంని సింపుల్ డ్రై రన్తో పాటు జావా కోడ్లో కూడా అర్థం చేసుకుందాం. ప్రాబ్లం ఏంటంటే మనకి ఒక ఇంటీజర్ అరే ఇస్తారు. ఆ అరేలో n/2 కన్నా ఎక్కువ సార్లు అకర్ అయ్యే ఎలిమెంట్ని ఫైండ్ చేయాలి. క్వశ్చన్ మెజారిటీ ఎలిమెంట్ ఎప్పుడు ఉంటుందని గ్యారంటీ ఇస్తుంది. ఎగ్జాంపుల్కి 3 2 3లో 3 2 సార్లు వచ్చింది కాబట్టి మెజారిటీ ఎలిమెంట్ 3. అలాగే 2 2 1 1 1 2 2లో 2 4 సార్లు వచ్చింది కాబట్టి మెజారిటీ ఎలిమెంట్ 2. బిగినర్ అప్రోచ్లో ప్రతి ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీని కంప్లీట్ అరే ట్రావర్స్ చేసి కౌంట్ చేస్తాం. ఫ్రీక్వెన్సీ n/2 కన్నా ఎక్కువ అయితే ఆ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తాం. కానీ ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్కి టైం కాంప్లెక్సిటీ O(n)² అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ O(1). మరి బెటర్ సొల్యూషన్ ఉందా? ఉంది. అక్కడే హ్యాష్ మ్యాప్ యూజ్ అవుతుంది. హ్యాష్ మ్యాప్లో ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ ఫార్మాట్లో డేటాని స్టోర్ చేస్తాం. అరేని ఒక్కసారి ట్రావర్స్ చేస్తూ ఫ్రీక్వెన్సీని అప్డేట్ చేస్తాం. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ n/2 కన్నా ఎక్కువ అవుతుందో అప్పుడే మెజారిటీ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తాం. ఈ అప్రోచ్కి టైం కాంప్లెక్సిటీ O(n) కానీ స్పేస్ కాంప్లెక్సిటీ O(n). మరి స్పేస్ని కూడా ఆప్టిమైజ్ చేయొచ్చా? చేయొచ్చు. దానికోసమే బోయర్ మోరీ ఓటింగ్ అల్గోరిథంని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం 2 వేరియబుల్స్ మెయింటైన్ చేస్తాం, క్యాండిడేట్ అండ్ కౌంట్. క్యాండిడేట్ 0 అయితే కరెంట్ ఎలిమెంట్ని వ్యూ క్యాండిడేట్గా సెలెక్ట్ చేస్తాం. కరెంట్ ఎలిమెంట్ క్యాండిడేట్కి ఈక్వల్ అయితే కౌంట్ ఇంక్రీజ్ చేస్తాం, డిఫరెంట్ అయితే కౌంట్ డిక్రీజ్ చేస్తాం. లూప్ కంప్లీట్ అయిన తర్వాత క్యాండిడేట్ మెజారిటీ ఎలిమెంట్ అవుతుంది. ఈ ఆప్టిమల్ అప్రోచ్కి టైం కాంప్లెక్సిటీ O(n) అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ O(1). ఇంటర్వ్యూలో ఫ్రీక్వెన్సీ, కౌంట్, మోర్ దాన్ n/2 లాంటి కీవర్డ్స్ కనిపిస్తే ముందు హ్యాష్ మ్యాప్ గురించి ఆలోచించండి. అడ్వాన్స్ ఆప్టిమైజేషన్ అడిగితే వెంటనే బోయర్ మోరీ గుర్తుకు రావాలి. ఈ కాన్సెప్ట్ని స్ట్రెంథెన్ చేయడానికి లీడ్ కోడ్ 229, మెజారిటీ ఎలిమెంట్ 2 అండ్ లీడ్ కోడ్ 136 సింగిల్ నెంబర్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మనం ఫ్రీక్వెన్సీ కౌంటింగ్, హ్యాష్ మ్యాప్, బోయర్ మోరీ ఓటింగ్ అల్గోరిథం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ O(1) ఆప్టిమైజేషన్ కాన్సెప్ట్ని నేర్చుకున్నాం. మెజారిటీ ఎలిమెంట్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ అయితే చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రాబ్లం హ్యాషింగ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో మీ డౌట్స్ అడగండి. TSA, జావా, కోడింగ్ ఇంటర్వ్యూస్ రిలేటెడ్ కంటెంట్ కోసం లర్న్ టెక్ బైట్స్ బై సౌజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.